నమస్తే బాబాయ్ గారు. ఆ, ఏంటి జనసేన ఆఫీస్ దగ్గరికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన కోసం వచ్చానయ్యా. ఏంటి ఏదైనా సమస్య చెప్పుకోవడానికి వచ్చారా? లేదా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. నేను మా సమస్యలు మరి నా కలవటానికి అవకాశం లేకుండా పోతుంది. ఆయన కావాలని నేను చాలా పోరుకాడుతున్నాను. 2 నెలల నుంచి పోరుకాడుతున్నాను. కలుతం కుదరతలేదు, అవకాశాలు కుదరతలేదు, అందుకు కాకుండా పనులు అవట్లేదు. తిరుపతి పెట్టాను, అది ఇంత మట్టికి సమాధానం లేదు. 2 నెలలు అయిపోయింది. మా ఊరికి వస్తా అన్నాడు, ఆయనే అన్నాడు డైరెక్ట్గా వస్తానని. అది ఇంత మట్టికి ఏం సమాధానం లేదు. నేను ఇక్కడ కలిచాను, మరి పిఠాపురం కలిచాను. చాలా అభిమానం బాగా ఉంది ఆయనకి. నాకు చూపిస్తుంది. నేను ఆయన అంటే నాకు అభిమానం, నేనంటే ఆయనకి అభిమానమే. అయితే ఈ పనులు కావట్లా జనమేమన్నా ఈయన కలిసిన కాంచి నన్ను ఏదో అది అని ఇది అని అడుగుతున్నారు. ఈయన కలుతానికి అవకాశం లేకుండా ఉంది నాకు. నేనే ఇబ్బంది పడుతున్నాను. వచ్చి పత్తాకి రావాలంటే ఇప్పుడు నెలకు 2 సార్లు 3 సార్లు వస్తున్నా, ఉపయోగం. ఆయన ఏమన్నా ఇబ్బందులు ఆయన పడుతున్నాడు. పిల్లడు 5 పలకరిద్దామని వచ్చాను మొన్న, అది కుదరలేదు. మళ్ళీ ఇవాళ వచ్చాను, ఇది కుదరలేదు. మరి ఆయన ఇబ్బందులు ఆయన ఉంటాడు, నాకేం అవకాశం ఉండలేదు. నేను ఆయన చూడంతే ఉండలేకపోతున్నాను. ఏ పనులు కావట్లా, జనం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన జనం కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదని ఇదని అంటున్నారు. మరి ఏది ఏ పనులు వీళ్ళిద్దరూ అయ్యాక ఏ పనులు ఎవరికి జనానికి ఉపయోగం పడినట్టుగా ఎవరు బట్ట చవటల్లా, ఎవరు బట్ట పనులు కావట్లేదు. అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు, కానీ ఏ పని కావట్లేదు అని అంటున్నారు. మరి ఏం జరిగిద్దో ఎట్లా జరిగిద్దో అనేది అది ఒకటి. గ్యాస్ ఒకటి ఫ్రీ అన్నారు, డబ్బులు కట్టించుకుంటున్నారు. దానితో మా ఊళ్ళోనే నానా గొడవగా ఉంది. ఆ డబ్బులు పడతల్లా, అది ఒక గొడవగా ఉంది. మా ఊళ్ళో పంచాయతీ నానా బేవత్సంగా ఉంది. 1 కోటి రూపాయలు నొక్కేశారు. అది దానికి సమాధానం చేయట్లేదు. నేను మరి ఆయనకి అక్కడ డొక్కా సీతమ్మ గారి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. నేను ఆయాసం, నాకు అంత అభిమానంలో నేను 2000 మందికి సొంత డబ్బుతో 2000 మందికి అన్నదానం చేశా. ఆయన పెట్టినట్టుగా నేను పెట్టినట్టు కాదు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారు అన్నదానం అని ఏర్పాటు చేసి 2000 మందికి పెట్టారు. కొలగలూరు తెనాల దగ్గర, కొలగలూరు తెనాల మండలం కొలగలూరు. మరి మనోహర్ గారు రాలా, ఈయన కోసం తిరిగాను, ఈయన అందలేదు, ఎవరు రాలా. కాకపోతే నాకు తోడెవళ్ళు వచ్చారో డిపార్ట్మెంట్ పోలీసులు 2 వచ్చారు కూడా. ఏం చేస్తాడులే అన్నట్టుగా ఆగారు. అయినా ఒట్టెక్కిచ్చేసేది. మరి కొలగలూరు నుంచి మా ఊరి నుంచి ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అడుగుతున్నారు. కొలగలూరు నుంచి సమస్యలు ఏం మాట్లాడతలేదు కదా, ఏం జరగట్లేదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి చెప్పు, నువ్వు కూడా కలిసావు కదా చెప్పు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇలా చెప్పా, పవన్ కళ్యాణ్ గారు లెటర్లు ఇచ్చానన్న, దానికి సమాధానం రావట్లేదు. నేను కలుతామంటే కలవనెత్తలేదు, ఇబ్బంది పడుతున్నారు. ఏది లేకుండా ఉంది. ఇది న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ప్రాధాయపడి అడుగుతున్నా. ఆయన నాకు కలిసి ఈ 4 మాటలు నేను చెబుదామని నాకు తాపాత్రం పడిపోతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ 10 నెలల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఆయన పరిస్థితులు ఆయన పరిపాలన బాగుంది. దానికి అందరూ ఇదే అవుతున్నారు. అయితే దీన్ని అనేది కొంచెం ఎదురాన్ని ఇత్తల పైకి అట్లా ఉంటుంది, కామ్గా ఉంటుంది. ఈయన పరిపాలన అందరూ నచ్చుతుంది. అయితే దీన్ని ఎంత మటుకి లాగుతాడా అనేది కొంచెం జనానికి కొంచెం ఇదైంది. పరిపాలన మంచి పరిపాలనే, ఈయనంటే అందరికి అభిమానమే. అయితే ముందు అడుగైన ఎత్తల. మరి ఈయనేమో మరి మొన్న అటు అయింది, ఇది ఎత్తి అవుతుందని ప్రతి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. మొన్న పిల్లోడికి ఇది అయింది కదా, అంతకుముందు జ్వరం తగిలింది కదా ఈయనకి, మళ్ళీ ఇప్పుడు జ్వరం అని నిన్న మళ్ళీ ఇది ప్రచారం వచ్చింది. కనీసం పేపర్ కూడా తెలవట్లా. ఆ మాట కూడా వచ్చింది, ఆ మాట మా ఊళ్ళో కూడా వచ్చిందండి. తిరుపతిలో చేసిన దానికి ఆ పాపం తగులుతుంది పవన్ కళ్యాణ్ గారికి పెంచి అంటున్నారు. వైసీపీ కూడా మా ఊళ్ళో కూడా వైసీపీ కూడా అన్నారు అన్నమాట. అది లేదు, వీళ్ళు కావాలని చేస్తున్నారు. అది ఇప్పుడు ఆయన చేసింది ఏం లేదు, వీళ్ళు కావాలని ఆయన మీద వేస్తున్నారు. అది జనం ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కావాలని చేస్తున్నారు. అది
మరి న్యాయం ఎంత మటుకి చేస్తున్నారా ఏంటి అనేది మేము కూడా ఆలోచించి మేము బాధపడుతున్నాం, ఆయన గురించి చాలా బాధపడుతున్నాం. మరి ఎంత మటుకి నా ముందుకు అడుగేయగలరు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు అభిమానం ఇష్టం ఉంది కానీ ఆయన అంటే ఆయన చెప్పమంటాం, ఆయన అభిమానం ఎందుకంటావా, ఆయన నీతి నిజాయితీ ఏ డిపార్ట్మెంట్ ఏ గవర్నమెంట్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంచి ఆయన సొంత డబ్బు పెట్టిన నాయకులు లేరు ఇప్పుడు. తెలుగుదేశం వాళ్ళు కానీ వైఎస్ఆర్ కానీ ఎవరు ఆయన సొంత డబ్బు కోట్లు జనానికి కొమ్మరిచ్చి పెడుతున్నాడు సొంత డబ్బు. మరి అసలు నాయకుడు మడికి మాకు తగల్లా, అదే అభిమానం ఆయన మీద ఎక్కువ. సొంత డబ్బుతో పోరుకాడుతున్నాడు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం డబ్బులు వాడటం ఆయన అంటుకోడు, రెండోది లేదు, సొంత డబ్బులతో పోరుకాడుతున్నాడు. మాకు అది మట్టి బాగా నచ్చింది. కథం ఉండ ఎవరికాళ్ళు ఎవరు అన్ని వాళ్ళు చేసుకుంటారు. మా ఊళ్ళోనే పంచాయతీ వాళ్ళు ఇక చేస్తే ఈయన చెబుతామంటే నన్ను అందుకోనిత్తల్లా పోనిత్తల్లా. ఇట్లుంది మా ఊరు సంగతి. మరి ఊరు డొంకలు ఉన్నాయి మా ఊర్లోని, మా ఊరు సంగతి చెబుతున్నా నేను, డొంకలు ఉన్నాయి. దాదాపు 2,000 మందికి పవన్ కళ్యాణ్ గారు చూసి కలిసారు కదా, నేను కలవాలి ఇది పెట్టే అసలు అది పెట్టే కలవాలని ఎన్నో రకాలుగా పోయి మనం మీటింగ్కి వెళ్ళా ఆడకి పిఠాపురం పెద్ద మీటింగ్కి వెళ్ళా, పక్కనే ఉన్నా నన్ను కలవనిలా. ఆయన వీళ్ళే జరిపోయారు, నన్ను కలవనిలా. మెట్లు దిగే కాడ ఎక్కే కాడ అక్కడే కాదుకున్న కూడి నీళ్ళు లేకుండా 3 రోజులు ఉండి అక్కడే. అయినా కలవనిత్తలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సెక్యూరిటీ కానీ కలవనిత్తలు. ఎంతో కష్టపడుతుంది. ఒక్క తడవ కలిసి ఇవన్నీ చెబుదాం, తర్వాత ఆయన కలిసినా కలవపోయినా బాధలేని పోరుకాడుతుంటే నా అల్లింగ్ ఆటల్లో రావటం కూలి నీళ్ళు లేకుండా ఉంటాం, పొద్దుగు మాటికి వెళ్తాం. ఈ విషయాలని చెబుదాం అనుకుంటున్నా. మన మనసులో ఉండే అన్ని చెప్పేద్దాం, నాకు వినపడాయి ఎవడని చెప్పినాయి. ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు ఇది చెప్పు నువ్వు కూడా అని అంటున్నారు. కలిస్తేనే చెబుతానికి కలవనెత్తల్లా ఏం జరగాల ఏం చేయాలని నాకు మా ఊళ్ళోని పెద్దలే అడుగుతున్నారు నన్ను. అయినా కలవనెత్తల మన కలవంది ఏం చేస్తాం, లెటర్లు పెట్టాను, మా ఊరి నుంచి కొట్టి పెట్టాను, అన్ని పిఠాపురం అది దీనికి పెట్టాను, అన్నదానాన్ని గురించి పెట్టాను, మా ఊరు పంచాయతీ గురించి పెట్టాను. అయినా నన్ను కలవనెత్తల్లా. నేను ఆయన కలితే నాకు ముఖ్యం. ముందర ఆయనతో చెప్పుకోవటమే నాకు తృప్తి. అన్నం పూట తినపోయినా ఒక రోజు తినపోయినా నాకు బాధ లేదు, అన్నానికేం కాదు, ఈ అగ్గులకి వీడికేం తడవని నేను. ఆయన కావాలి ముందర, ఆయన కలవాలి. కలిసి ఈ నా కడుపులో ఉన్న ఆలోచన చెప్పాక ఆయన మళ్ళీ సంవత్సరం దాకా కలవపోయినా నాకు బాధ లేదు. అది నా కోరిక అసలు ముందర మేను. నాకు అది మన కోరిక ఎప్పుడు తీర్తాడో భగవంతుడు నాకు అర్థంలా. ఇవాళ వస్తే మరి ఆయన జ్వరం తగులుతుందంట, మరి లోపల ఉండాలంట, మరి ఇక్కడ ఈ బాధలు ఏందో అయ్యా అర్థం కావట్లా. అయ్యా నాకు మెయిన్ ఆయన కావాలి, ఆయన పైన పెట్టెక్కాలి. ఆయన కంటే నాయకుడు లేరేక, ఏ నాయకుడు లేడు, ఎవరు లేరు రారేక. ఆయనతో పాటు సొంత డబ్బుతో పోరుకాడుతున్నాడు. ఇప్పటికి సీఎం మొమ్మడు అవుతాడు, ప్రాణాలని ఇస్తాం. ఆయన సీఎం కావాలి మాకు. అది అంటారయ్యా. మరి ఇప్పుడు అంటే అనేదే అంటాడు అంటే రేపు ఆయన ఉంటాడా? అవన్నీ ఉండవు, ఇవన్నీ ఉండవు, జరిగిపోతాయి. ఈ 4 సంవత్సరాల్లో జరిగిపోతుంది. వ్యతిరేకాలు ఉంటాయి తేడా. కాపురం పొత్తు అనేది ఎంత మట్టికి నికరం జరగదు. అది ఇప్పుడు 4 కుటుంబంలో ఉండారు, ఎంత మట్టి చేస్తారు? 10 సంవత్సరాలు చేస్తారు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఏరు తప్పదుగా. ఇది అంతే. ఏంటంటే వాళ్ళ అభిమానంతో అట్లా నిలబడి ఉండారు. నిలవదు. ఈయన ప్రయోజకుడు అవుతాడు. అనుభవం లేదు నేర్చుకోవాలని పాయింట్ అది అన్నా నేను. ఆయన నేర్చుకునేది ఏంది? ఆయన నెట్టి ఎట్టుంది నాయంగా మాట. ఆయన చీనట్టు చంద్రబాబు చీనట్టే అయ్యాడు. ఈయన ఆలోచన ఈ నెట్టు పద్ధతి లేరు, ఆయన నెట్టేరు, ఆయన పద్ధతి లేరు. ఈయనకు మించిన రాజకీయ చలం లేదు. ఈయన విధానం వేరు, ఆయన విధానం వేరు. ఎట్ట కలిసింది ఇది? అయితే కొంత శాంతి పడుతున్నాడు. చూద్దాం కానీ ఎంత మట్టికి పోతాం కానీ అని నెడుతున్నాడు. అన్నీ తెలుసు ఆయన. రాష్ట్రంలో ఏం జరిగేది తెలుసు. అంటారు గిట్టిన వాళ్ళు అనుకుంటారండి.
అయ్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఆ తప్పుడు మాటలే మాట్లాడేది వాళ్ళు. అట్ట మాట్లాడే అట్ట అయిపోయారు వాళ్ళు. చంద్రబాబు దగ్గర తీసుకుని అవి తీసుకుని ఇది అనే మాట ఆయన రగతంలో లేదు, ఆయన జీవితంలో లేదు, ఆయన దగ్గరే లేదు ఆ మాటలు. ఇది కావాలని పొరతేస్తాను మీద ఎంత చేసిన ఈయన మెట్టు ఎక్కుతాడు కానీ మెట్టు తగ్గడు. వీళ్ళు అందుకందుకనికి ఈయన పెరుగుతాడు కానీ తగ్గే పని లేదు. అది జగన్ గారు ఏదో 90 సంవత్సరాలు దాటిపోయాక అప్పుడు చూద్దాం అన్నారు కదా. మన 150 మాయాలు అన్నాడుగా మొన్న. ఆ మాటలు తెచ్చుకుని అంతకాలం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ మాటలు వద్దు, అనవసరమైన మాట్లాడవచ్చు. రాజకీయ పరంగా మాట్లాడమని రాజకీయంగానే ఉండమని, కానీ అవన్నీ అనవసరం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం పద్ధతిగా లేదు. ఇంకా మారాలి ఆయన. రేపు మోడీ గారు అసలు ఈ మోడీ గారు చేసే పని ఈయన్ని దేవుళ్ళలాగా కొలుస్తున్నాడు. మోడీ గారు దృష్టి ఈయన కంట్లో బాగా పట్టాడు. ఈయన అంతగా మించింది ఏమీ లేదు. ఇక ఈయన అన్నాళ్ళు ఆయన తిరుగులేదు. ఎప్పటికైనా ఈయనే ఘటన అవుతాడు. ఈయనే అందరు జనం అంతా ఇప్పటికే మారిపోయింది. ఈ గ్యాస్ బండ్లు అని ఇయ్యని అయ్యని ఇంత మటుకి ప్రజలు అయ్యేస్తానా ఇయ్యేస్తా అన్నారు. ఇంత మటుకి ప్రజలు గోల్ చేస్తున్నారు. ఆడవాళ్ళు గోల్ చేస్తున్నారు. మగవాళ్ళు అంటున్నారు. ఇప్పుడే అంటున్నారు. ఇంత మటుకి ఏమీ లేదు, మేము ఇబ్బందులు పడుతున్నాం, అయ్యిస్తా అన్నాడు ఇయ్యస్తున్నారు, ఇంత మటుకు లేదని ఆడబట్ట ఇదే గోల. ఏంటంటే ఈయన కలిచాక నాకు పచ్చోడు నాకు చెబుతున్నారు కాబట్టి నేను అన్నాను. నాకు మట్టుకు పెంచి తెలుసు. ఏం నమ్మకాలు లేవుగా. ఇచ్చినప్పుడు అనుకోవాలి. ఏం లేదు కదండి. సంవత్సరం దగ్గరికి సంవత్సరం అవుతుంది కదా, ఇప్పుడు లేదు. మరి అన్ని ఎత్తేస్తా అన్నాడు, అయ్యెత్తా అన్నాడు, ఇయ్యెత్తా అన్నాడు, ఏమి లేదు. మరి ఎంత మటుకు ఎత్తాడని ఆడవాళ్ళు చాలా ఇదవుతున్నారు. ఏ రోడ్లు ఆడబడినాయండి? రోడ్లు ఎక్కడ ఆడో రోడ్డు వేసి పేపర్లు ఎత్తి వేసినట్టేనంతా. ఇప్పుడు ఆడో రోడ్డు వేసాడు, పేపర్కి వేసాడు. ఇక రేపు దేశం అంతా బండి ఎట్టానా? మా ఊరు రోడ్డు జనాలు మా గుంటూరు వచ్చే రోడ్డు ఎట్టుంది ఇప్పుడు? ఏదో కదా గొయ్యి పూడ్చారు, అట్టానే ఉంది ఆ రోడ్డు. మరి అటు చెరుకుపల్లి వెళ్ళి రోడ్డు ఏంది ఇప్పుడు ఇంకా కాలేదు. అయ్యా కానుకోవాలండి. రోడ్లు వేసాక అనుకోవాలి. ఆడో రోడ్డు వేసి మేము రోడ్లు వేసాం అయ్యే వేసాం అంటే అట్ట అది పద్ధతి కాదు. డబ్బు లేకపోతే మరి ఇతర రాష్ట్రాలు పుట్టినరోజు కట్టెళ్ళాడండి. 1,000 కోట్లు ఖర్చు పెడతానికి వెళ్ళాంట. మరి ఎట్ చేసుకోవచ్చుగా, పీతలు ఉంటారుగా, ఆ డబ్బు పీతలకి ఇవ్వచ్చుగా. ఈ మాట మా ఊళ్ళో బోళ్ళ మంది అంటున్నారు. 1,000 కోట్లు తీసుకెళ్ళి ఆడో పుట్టినరోజు చేసుకోవటం ఏంది, ఆ డబ్బు పెట్టి పీతలకి ఇవ్వచ్చు కదా, పీతలు బతికిపోతారు కదా అని అడుగుతున్నారు జనం.